My dears, welcome to my class. Today I am going to continue one of the grammatical concepts, that is parts of speech, which has already been started. Now this is the third class which I am going to continue. First class I gave you the definition of verb, being verb and possessing verb. In the second class I gave you the explanation regarding main verb and auxiliary verbs. And there are some verbs which act not only as main verbs but also helping verbs. That was what I taught you in the previous class. Now I am going to describe this in a different way by different classification. అంటే ఇక్కడ మరలా ఫర్దర్ క్లాసిఫికేషన్ చేస్తున్నాం అనమాట. అది ఎందుకంటే చెప్తాను కదా, ఒక వెర్బల్ తీసినప్పుడు అలా 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 తెలుసుకోవడం వల్ల ప్రతి విషయం మీద మనకు అవగాహన ఉండి ఇన్ ఫ్యూచర్లో మనం చదివేటప్పుడు కానీ ఏదైనా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ మనకు చాలా ఈజీగా ఫీల్ అవ్వాలంటే మొత్తం కూలంకుషిగా పార్ట్స్ ఎన్నోనే తెలుసుకోండి. అది ఎలా ఏమిటి అనేది తర్వాత చూద్దాం. ముందు ఇది ఉంటుంది, ఫైనట్ వెర్బ్ అంటారు, నాన్ ఫైనట్ వెర్బ్ అంటారు, జరన్ అంటారు, ఇవన్నీ కూడా మనకు తెలియాలి. ఏమీ తెలియకుండా కష్టం. అందుకనే నేను ఒక్కో పాయింట్ మీకు చెప్తూ ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే ద వెర్బ్ లిమిటెడ్ బై పర్సన్. పర్సన్ మీన్స్ హియర్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఐ టోల్డ్ యూ వైల్ I was teaching personal pronouns, I was with the explanation of persons, first person, second person, third person. First person singular I, plural we, second person singular you, plural also you, third person singular he, she, it, plural they చెప్పారు. అదనమాట. అండ్ నంబర్ మీన్స్ అది సింగులర్ ఆర్ ప్లూరల్. అంటే ఏంటి, సబ్జెక్ట్ పర్సన్ బట్టి, సబ్జెక్ట్ యొక్క నంబర్ను బట్టి ఏ వెర్బ్ అయితే టెన్స్లకు అనుకూలంగా మారుతుందో దట్ ఈస్ కాల్డ్ ఫైనట్ వెర్బ్ అను. దట్ ఇస్ వై ద వెర్బ్ లిమిటెడ్ బై పర్సన్ అండ్ నంబర్ ఆఫ్ ది సబ్జెక్ట్. సబ్జెక్ట్ చూసుకోవాలి, సబ్జెక్ట్ పర్సన్ దృష్టిలో పెట్టుకోవాలి, సబ్జెక్ట్ సింగులర్ ప్లూరల్ చూసుకోవాలి. అండ్ చేంజెస్ ఇట్స్ ఫామ్, మళ్ళీ దాన్ని మారాలి. రెండింటితో పాటు ఏమైనా ఫామ్ మారాలి అకార్డింగ్ టు టెన్సెస్. అంటే సబ్జెక్టుకు ఉన్నటువంటి పర్సన్ దృష్టిలో పెట్టుకోవాలి. సెకండ్ పాయింట్, సబ్జెక్ట్లో నెంబర్ అది సింగులర్ ప్లూరల్ చూసుకోవాలి. ఇంకో ఫీచర్ ఏంటంటే అకార్డింగ్ టు ది టెన్సెస్ ప్రకారం మారగలిగేటటువంటి ఏ వెర్బ్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ ఫైనట్ వెర్బ్. దానికి ఎగ్జాంపుల్ చూసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైటింగ్ హియర్, హీ గోస్ టు స్కూల్ అన్నా. ఈజ్ ఇట్ ఎ ఫైనట్ వెర్బ్ ఆర్ నాట్? ఎస్, ఇట్ ఈస్ ఎ ఫైనట్ వెర్బ్. వై? బికాస్ ఈ పర్సన్కి ఇంపార్టెన్స్ ఇచ్చాం, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వెర్బ్కి ఎస్కి ఎస్ చేర్చాం. ఓకే, దట్ ఈస్ వన్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే టెన్షన్ కూడా దృష్టిలో పెట్టుకున్నాం. ఇది సింగులర్ ప్లూరల్ కూడా దృష్టిలో పెట్టుకున్నాం. కన్సిడరింగ్ ఆల్ దీస్ థింగ్స్ మళ్ళీ ఇంకో టెన్షన్ మార్చడానికి కూడా అవకాశం ఉంది. ఈజ్ గోయింగ్ టు స్కూల్, హీ హాస్ గాన్ టు స్కూల్, హీ విల్ గో టు స్కూల్. లైక్ దట్ దేర్ ఆర్ సో మెనీ చేంజెస్ విచ్ కెన్ టేక్ ప్లేస్ పర్టికులర్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ఫైనట్ వెర్బ్. ఫర్ ఎగ్జాంపుల్, I have a book. Here I is the first person. That is I have takes place. Okay, one rule. Person starts well. Next is singular. I have a book. And we can also change this same into other tenses. I had a book. I will have a book, like that. So like this we can write some examples. I will give you some other examples next after explanation of this non-finite verb. Next ఏంటంటే non-finite verb does not have any subject ఉండదండి. సబ్జెక్టే లేనప్పుడు అది సింగులరా ప్లూరల్లా, అది ఏ పర్సన్ మనకు తెలియనప్పుడు ఈ రూల్స్ ఏమి దీనికి అప్లై కావు. అంటే ఏ నాన్ ఫైనైట్ వెర్బ్ డస్ నాట్ హ్యావ్ ఏ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఉండదండి. సబ్జెక్ట్ లేనప్పుడు మనది ఏ పర్సన్ మనకి ఎట్లా తెలుస్తుంది, అది సింగులరా ప్లూరల్ మనకి ఎట్లా తెలుస్తుంది. అప్పుడు మనకి లిమిట్ చేయబడదు కదా. అప్పుడు ఏమవుతుంది, దట్ వెర్బ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ లిమిటెడ్ బై ఇది నంబర్ కానీ పర్సన్ కానీ లిమిట్ చేయబడదు. ఎందుకంటే సబ్జెక్ట్లో నంబర్ కానీ పర్సన్ కానీ ఉన్నట్లయితేనే వెర్బ్ దాని ప్రకారం నడవాలి, వెర్బ్ దాని ప్రకారం రాయాలి. అప్పుడు వెర్బ్ ఆ సబ్జెక్ట్ చేత, అంటే అది దాని సబ్జెక్ట్ కొన్నటువంటి నంబర్ చేత, సబ్జెక్ట్ కొన్న పర్సన్ చేత అది కంట్రోల్ చేయబడుతుంది. అది సబ్జెక్టే లేనప్పుడు. కాబట్టి దట్ ఇస్ వై ఏ నాన్ ఫైనైట్ వెర్బ్ డస్ నాట్ హ్యావ్ ఏ సబ్జెక్ట్, సో ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ బై పర్సన్ ఆర్ నెంబర్. అసలు పర్సన్ నెంబర్ యొక్క సమస్య ఉండదు కదా, అది సమస్య ఉండదు. ఎంచేతగా అక్కడ ఉంటే కదా.
సబ్జెక్టే లేనప్పుడు అది సింగులరా ప్లూరల్ ఎట్లా చెప్తాం, అది ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ఎట్లా చెప్తాం చెప్పం. అంటే దట్ ఈస్ ఓన్లీ ది డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అండ్ దిస్. ఇక్కడ చూసినట్లయితే ఈ రెండు విధాలు విడదీశాం. నెక్స్ట్ ఏం చేశామంటే ఈ యొక్క ఫైనైట్ వర్బ్, నాన్ ఫైనైట్ వర్బ్, ఫైనైట్ వర్బ్ డిఫరెన్స్ చేసి నాన్ ఫైనైట్ వర్బ్ మనం మూడు రకాలుగా విడదీశాం. ఒకటి ఇన్ఫినిటివ్. ఇన్ఫినిటివ్ అంటే V1, ఇన్ఫినిటివ్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. నెక్స్ట్ జరన్. ఈ జరన్ గురించి ఇప్పుడు మనకి పెద్ద అవసరం లేదు. ఎంచిదానికంటే ఆల్రెడీ నౌన్ చెప్పినప్పుడు చెప్పాను మీకు. ఐ ఆల్రెడీ టాట్ యూ వైల్ ఐ వాజ్ టీచింగ్ నౌన్ ద ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ విచ్ కంటైన్స్ ఇన్ ఫార్మ్ ఈస్ కాల్డ్ ఎ జెరన్. దట్ వాజ్ వాట్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్. దట్ ఈస్ దేర్. అంటే ద పార్ట్ దట్ ఈస్ ద V3 present verb which contains in form which we call present parts of verb which acts as a noun is called a gerund noun. Playing is my hobby. Playing ఆట అది ఇక్కడ నౌన్ అండి. He hates smoking అది ఆబ్జెక్టివ్. He was punished for smoking in the public place. ఫర్ తర్వాత స్మోకింగ్. అంటే ఈ జరన్ని చేసేటువంటి మూడు పనులు ఉన్నాయి. ఆ మూడు ఏంట్రా అంటే ఇప్పుడు సబ్జెక్ట్ వాడుతున్నాం చెప్పాను కదా. ఇప్పుడు ఫిషింగ్ ఈజ్ హిస్ హాబీ. ఫిషింగ్ ఓకే. సెకండ్ ఐ లైక్ ఫిషింగ్ అక్కడ ఆబ్జెక్ట్గా వాడాం. ఈ వెంట్ టు ద రివర్ ఫర్ ఫిషింగ్. ఫర్ ఫిషింగ్ అంటే సబ్జెక్ట్గా వాడచ్చు, ఆబ్జెక్ట్గా వాడచ్చు. ఈ యొక్క ప్రపోజిషన్ తర్వాత కూడా మనం వాడచ్చు. కాబట్టి దిస్ ఇస్ జరన్. దీని గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇప్పుడు ప్రస్తుతం అవసరం లేదు. తర్వాత పార్టిసిపుల్స్. పార్టిసిపుల్స్ అంటే ఏంటంటే ద ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్స్. ఒకటి ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ప్రజెంట్ వెర్బ్ ఇంగ్ చేస్తే అంటే ఇక్కడ జరన్ అన్నాం, అదే ఫామ్ ఇక్కడ పార్టిసిపుల్ అన్నాం. కానీ ఇక్కడ రోల్ ఈస్ డిఫరెంట్. హియర్ ఇట్ ప్లేస్ ద రోల్ ఆఫ్ ఎ నౌన్, హియర్ ఇట్ ప్లేస్ ద రోల్ ఆఫ్ ఏదర్ వెర్బ్ అనే యాడ్జెక్టివ్. ఈ వెర్బ్గా చేయొచ్చు, యాడ్జెక్టివ్గా చేయొచ్చు. కానీ ఇక్కడ యాడ్జెక్టివ్ తీసుకోవడం కూడా తప్పని నేను అంటాను. ఎంచేతంటే వీఆర్ టాకింగ్ అబౌట్ నాన్ ఫైనైట్ వెర్బ్ గురించి మాట్లాడుతాం కాబట్టి ఇక్కడ వెర్బ్ను మాత్రమే కన్సిడర్ చేద్దాం. ఇది పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3 ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్. ఇక్కడ పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అంటే హ్యావింగ్ ప్లస్ V3. వీటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. అంటే ఇంకోటి ఏంటంటే లాస్ట్లో ఇన్ఫినిటివ్ వచ్చేటప్పటికి బేర్ ఇన్ఫినిటివ్ అంటే ఏంటంటే కొన్ని వెర్బ్స్ తర్వాత టు వాడకుండా వెర్బ్స్ని వాడినట్లయితే వాటిని బేర్ ఇన్ఫినిటివ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లెట్ హిమ్ గో. డోంట్ సే లెట్ అనేటువంటి వెర్బ్ వాడామనుకోండి, టు గో వాడకూడదు అసలు. అది ఎట్లా అనేది ఎగ్జాంపుల్స్ చూద్దాం. సాధారణంగా ఐ గో టు మార్కెట్. ఎందుకు? టు బై బుక్స్. ఐ బాట్ ఎన్ యాపిల్. ఫర్ వాట్? టు ఇట్. జనరల్గా మెయిన్ వెర్బ్ అయిన తర్వాత లాటర్ వెర్బ్ టు ఇన్ఫినిటివ్ రాస్తాం. బట్ దేర్ ఆర్ సమ్ వెర్బ్స్ విచ్ డు నాట్ యాక్సెప్ట్ టు ఇన్ఫినిటివ్. వాట్ వీ హ్యావ్ టు డూ? చూడు, ఐ మేడ్ హిమ్ గో. డోంట్ సే ఐ మేడ్ హిమ్ టు గో. ఐ సా హిమ్ క్రై. అక్కడ వాడవలసిన వెర్బులు ఏంటనేది నేర్చుకుందాం. అది బేర్ ఇన్ఫినిటివ్. టు ఇన్ఫినిటివ్ అంటే ద పర్పస్ ఆఫ్ ఎనీ యాక్షన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై టు. అంటే మనం పని చేస్తున్నాం, ఆ పని యొక్క ఉద్దేశం ఏంటి? నేను బాగా చదువుతున్నానండి. ఎందుకు? టు గెట్ గుడ్ మార్క్స్. అర్థమైందా? ఐఎమ్ హాస్పిటల్కి వెళ్తున్నానండి. వేర్ గోయింగ్ టు హాస్పిటల్? ఐఎమ్ గోయింగ్ టు హాస్పిటల్. డూ యూ అండర్స్టాండ్? టు మీట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ ఈజ్ యాజ్ అ పేషెంట్. ఒక పేషెంట్గా నా ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నాను. అర్థమైందా? లైక్ దిస్ మనం ఒక పని చేసేటప్పుడు ఆ పని యొక్క ఉద్దేశాన్ని టు ఇన్ఫినిటివ్ చెప్తాం. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఓకే, ఐ విల్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్. దట్ ఇస్ వాట్ వి కాల్ ఫైనైట్ వెర్బ్ గురించి చెప్తాను. ఉదయనండి తర్వాత ఒక్కోదాని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. అంటే బాగా డీప్గా కాకుండా అలా ఇది ఉంది అనే ఐడియా వస్తే మనకి ఎదర్ జర్నీ చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ వెరీ క్లియర్లీ బై గివింగ్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. See here, I have already given you the definition regarding finite verb. Finite verb అంటే చెప్పుకుందాం. అసలు చూద్దాం మనం చెప్పినటువంటి డెఫినేషన్కి ఈ రాసిన ఎగ్జాంపుల్కి ఏమైనా రిలేషన్ ఉందా, అవి ఫైనైట్ వెర్బ్స్ అనొచ్చా అనే విషయం తెలుసుకుందాం. ఈ గోస్ టు స్కూల్. ఓకే, ఇంకేదండి గోస్ అనే టెన్స్ చూసామండి. ఈ అనేది పర్సన్స్ థర్డ్ పర్సన్ సింగర్ కాబట్టి ఇది అకార్డింగ్ టు రూట్ ఇది రాయటం జరిగింది. తర్వాత ఇట్ కెన్ ఆల్సో బి చేంజ్ ఇంటూ అదర్ టెన్సెస్. దట్స్ వై నో డౌట్ ఇట్ ఈస్ కాల్డ్ ఫైనైట్ వెర్బ్. ఇన్ ద సేమ్ వే దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. హియర్ దిస్ ఇస్ కంటిన్యూస్. ఓకే, హియర్
as the person is third person plural, that's why or is there, it's also okay. We can also change the same into other tenses. You see, my brother will come tomorrow. This is will modal auxiliary plus come. This is simple future. So my brother, this is future, simple future. That's why we can also change into other tenses. Like that, those are apples. Here is a plural. That's why R takes place. Like that, we can change these sentences into other sentences, and the verb is written based on not only the person but also the number. And there is a possibility of getting the sentences changed into other sentences, other tenses. That is only the reason, no doubt, this is called finite verb. Come to the next one. Here, what I have told you that non-finite verb. Non-finite verb doesn't have a subject. As non-finite verb doesn't have a subject, there is no need of worrying to satisfy the person and also the number. అంటే అక్కడ సబ్జెక్టే లేనప్పుడు పర్సన్ ఎక్కడ ఉంటుంది, అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఇవి ఉండవు. అండ్ అట్ ది సేమ్ టైం నెంబర్ కూడా ఉండదు కదా. అట్లాంటప్పుడు దాని గురించి ఆలోచించేటువంటి పని అనవసరం. కాకపోతే ఈ నాన్ ఫైనైట్ వెర్బ్లు మన లాంగ్వేజ్లో ఎట్లా ఉపయోగపడతాయి, ఆ వెర్బ్గానే ఉంటుంది, అది వెర్బే. కాకపోతే ఫైనైట్ వెర్బ్ ఉంటేనే మనం దాన్ని క్లాజ్ అంటాం. నాన్ ఫైనైట్ వెర్బ్ లేకుండా ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండి ఒక చిన్న కొద్దిగా మనకు సెన్స్ ఇచ్చినట్లయితే దాన్ని మనం ఫ్రేజ్ అంటాం. ఆ విషయాన్ని ఫ్రేజెస్, క్లాజెస్ తర్వాత నేర్చుకుందాం. కాబట్టి ఫస్ట్ వీ హ్యావ్ టు సీ వాట్ ఆర్ కాల్డ్ నాన్ ఫైనైట్ వెర్బ్స్. చూసి నాన్ ఫైనైట్ వెర్బ్ అంటే సబ్జెక్ట్ ఉండదు. యాజ్ దేర్ ఇస్ నో సబ్జెక్ట్, దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ థింకింగ్ రిగార్డింగ్ ది పర్సన్ అండ్ నెంబర్. దట్స్ వై ఈ కండిషన్స్ లేకుండా రాసేటువంటి వెర్బ్స్ని మనం ఏమన్నా నాన్ ఫైనైట్ వెర్బ్స్ అన్నాం. నాన్ ఫైనైట్ వెర్బ్స్ని ఎప్పుడు కూడా మనం ఫ్రేజెస్గా ట్రీట్ చేయాలి, కానీ క్లాజెస్గా ట్రీట్ చేయకూడదు. క్లాజెస్గా ట్రీట్ చేయాలంటే ఇఫ్ యూ వాంట్ టు ట్రీట్ దెమ్ యాజ్ క్లాజెస్, దేర్ షుడ్ బి ఫైనైట్ verb. But here is no finite verb. Finite verb అంటే the verb written according to the subject, person and also number, and it should have the feature of getting changed into other tenses. అప్పుడే మాత్రం దాన్ని మనం ఫైనైట్ వెర్బ్ అంటాం. ఆ లక్షణాలు దీనికి లేవు కాబట్టి వీటి నాన్ ఫైనైట్ వెర్బ్ అంటాం. ఒకసారి స్టడీ చేద్దాం. ఇది ప్రజెంట్ పార్టిసిపల్స్ ఆఫ్ ది వెర్బ్. అంటే ప్రజెంట్ వెర్బ్కి ఇంగ్ చేసినట్లయితే ప్రజెంట్ పార్టిసిపల్ ఆఫ్ ది వెర్బ్ అంటాం. చూడండి, సీయింగ్ ద నోటీస్. ఇప్పుడు సబ్జెక్ట్ లేదండి, ఇక్కడ వరకు ఫ్రేజ్ కింద తీసుకుంటాం. సీయింగ్ ద నోటీస్ కామ పెట్టాం అంటే మనం తీసుకుంది ఎంతవరకు. కాబట్టి సీయింగ్ ద నోటీస్ అనేది మనకేమీ సబ్జెక్టు లేదు, పర్సన్ లేదు, ఏమీ లేదు. కాబట్టి కొద్దిగా సెన్స్ వస్తుంది. ఎవరు చూశారు, ఎప్పుడు చూశారు అనేది తెలియదు కదా. కాబట్టి నోటీస్ చూశారని తెలుస్తుంది. కాబట్టి సీయింగ్ ద నోటీస్ ద థీఫ్ ర్యాన్ అవే. ఇక్కడ వరకు ఉన్నటువంటి దీనిని మనం ఏమన్నామంటే నాన్ ఫైనైట్ వెర్బ్ మనం అంటే ప్రజెంట్ పార్టిసిపల్. ఇంకోటి చూద్దాం. బిసైడ్స్ టేకింగ్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్ అంటే అర్థమేంటి, పిల్లలను జాగ్రత్త తీసుకోవడంతో పాటు she does a job. ఈ దీంట్లో దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎ ఫ్రేజ్. దీంట్లో ఎక్కడ వెర్బ్ ఉండదండి. అంటే వెర్బ్ ఉన్నట్టు ఉంటుంది కానీ సబ్జెక్ట్ లేనటువంటి వెర్బ్ వాల్యూ లేదు కదా. దట్స్ వై దిస్ ఈస్ కాల్డ్ ఎ నాన్ ఫైనైట్ వెర్బ్. చూడు, బిసైడ్స్ టేకింగ్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్ షీ డస్ ఎ జాబ్. చూసుకో, అలాగా మనం కొన్ని సెంటెన్స్ రాసేవచ్చు. సీయింగ్ ద టైగర్ ఈ ర్యాన్ అవే. మీకు అర్థమైందా? యు సీ టేకింగ్ ఆఫ్ హిస్ షర్ట్ he jumped into the river. Like that we can write. Okay, number of examples మనం while writing phrases, while writing clauses, while changing them we can know. అదేనండి. నెక్స్ట్ వస్తే ఇక్కడ ఫాస్ట్ పార్ట్స్లో అది వెర్బ్ అంటే వెర్బ్ యొక్క మూడో రూపం. కొంతమంది ఏం చేస్తున్నారంటే నాన్ ఫైనైట్ వెర్బ్ అని హెడ్డింగ్ పెట్టి, నాన్ ఫైనైట్ వెర్బ్ అని హెడ్డింగ్ పెట్టి he has gone to school, I have written అనే లెటర్ రాస్తారు. తప్పండి అది. ఒకసారి నాన్ ఫైనైట్ కింద నేను సెంటెన్సెస్ రాసినప్పుడు ఫైనైట్ వెర్బ్ ఉండదు. అక్కడ ఫైనైట్ వెర్బ్ ఉండదు. నాన్ ఫైనైట్ అని ఒకసారి మెన్షన్ చేసి సెంటెన్స్ రాస్తారంటే నో డౌట్ యూ షుడ్ నాట్ రైట్ ఫైనైట్ వెర్బ్ రాయకూడదు. కొంతమంది ఏం చేస్తారు, ఈ యొక్క ప్రజెంట్ పర్ఫెక్ట్ తీసుకుని అని వీటికి తీసుకుని ఈ హ్యావ్ రిటర్న్ లెటర్స్, ఐ హ్యావ్ బాట్ బుక్స్ అని, తర్వాత ప్లీజ్ ట్రై టు ఈ స్పోకెన్ ఇంగ్లీష్
అని ఎగ్జిక్టివ్ గాను లేకపోతే డైరెక్ట్గా అఫర్మేటివ్ ఐ మీన్ వాట్ వి కాల్ ఫైనల్ వర్బ్స్ రాస్తున్నారు. అట్లా రాయకూడదండి, ఇట్స్ రాంగ్. ఇక్కడ ఏంటంటే మనం వెర్బ్గానే తీసుకోవాలి. ఇక్కడ ఎందుకన్నా మనం యూఆర్ టేకింగ్ దెమ్ యాజ్ నాన్ ఫైనైట్ వెర్బ్స్ అన్నాం కాబట్టి వెర్బ్గానే తీసుకున్నాం. అంటే ప్రజెంట్ పార్టిసిపుల్ పాస్ట్ పార్టిసిపుల్ టెన్స్లో వాడతాం, కానీ మనం ఇచ్చిన హెడ్డింగ్ ఏంటి? నాన్ ఫైనైట్ వెర్బ్స్ అన్నాం. నాన్ ఫైనైట్ వెర్బ్స్ అన్నప్పుడు ఇవి రాయడం తప్పు కదా. కాబట్టి మనం సర్దోచుతాం. wounded by his enemies, చూసారా? ఇప్పుడు wounded by his enemies పాస్ట్ సెన్స్లో పడింది, కానీ ఇంతవరకు నీకు టెన్స్ ఏం కనపట్లా కదండి. ఇక్కడ wounded by his enemies ఇదంతా ప్రేజే, అంతేగాని దే హ్యావ్ wounded the enemy అని రాశారనుకోండి, కరెక్టే, మీరు రాసింది పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ది వెర్బ్ కరెక్టే, కానీ మనం ఇచ్చేటువంటి హెడ్డింగ్ నాన్ ఫైనైట్ హెడ్డింగ్ రాంగ్ అంటాను. ఓకేనా? ఓకే, ద సోల్జర్ డైడ్. ఓకే, నెక్స్ట్ గైడెడ్ బై హిస్ ఫ్రెండ్స్. ఇది కూడా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫ్రేజ్ అండి. అంటే హీ వాజ్ గైడెడ్ అని, అంటే ఇక్కడ వెర్బ్గా మాత్రమే తీసుకోవాలి, అలాంటి వెర్బ్ చేరుకోవాలి. అంతేగాని బ్రోకెన్ గ్లాస్, స్పోకెన్ ఇంగ్లీష్, వీ షుడ్ నాట్ టేక్ V3 లైక్ దట్ యాజ్ ఎగ్జెక్టివ్స్ అండ్ అదర్స్. దట్స్ వై వీ హ్యావ్ టు రైట్ లైక్ దిస్. అర్థమైందండి? డీటెయిల్గా నేర్చుకోండి. చూసారా? wounded by his enemies, it is only a phrase but it's not a clause. ఇంచిత ఇట్ ఇస్ నాన్ ఫైనైట్ వెర్బ్ కాబట్టి. గైడెడ్ బై హిస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు సబ్జెక్ట్ ఎవరు తెలియదు మనకి, ఒక ఇన్ఫర్మేషన్ అంతే. ఈ సెక్యూర్డ్ ఏ జాబ్, ఈ రకంగా అంటే ప్రజెంట్ పార్టిసిపుల్స్ ఎలా వాడాలండి? పాస్ట్ పార్టిసిపుల్. నెక్స్ట్ ఏంటంటే పర్ఫెక్ట్ పార్టిసిపుల్ చూసుకున్నట్లయితే హ్యావింగ్ అంటే హ్యావింగ్ ప్లస్ V3, హ్యావింగ్ కంప్లీటెడ్ హెర్ వర్క్ షీ లెఫ్ట్ ది ఆఫీస్, ఇది కూడా వర్కే, ఇది కూడా ఫ్రేజే. తర్వాత హ్యావింగ్ పెయిడ్ ది ఎగ్జామ్ ఫీజ్ హీ రోడ్ ది ఎగ్జామ్స్, ఇది ఎట్లా రాయాలి? ఇక్కడ కూడా కొంతమంది ఎక్కడ కనిపించబడుతున్నారంటే ఈ ప్రజెంట్ పార్టిసిపుల్ ఆఫ్ ది వెర్బ్కి బదులు కానీ ఈ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ కానీ ఎగ్జెక్టివ్స్ రాసేస్తున్నారు. ఇంకో పని ఏం చేస్తున్నారంటే అదే ప్లేస్లో ఎఫర్మేటివ్ సెంటెన్సెస్ అదే ఈ యొక్క ఫైనైట్ వెర్బ్స్ రాసేస్తున్నారు. మనం ఇచ్చిన హెడ్డింగ్ ఏమిటి? నాన్ ఫైనైట్ వెర్బ్స్. ఓన్లీ వీ హ్యావ్ టు గో ఫర్ నాన్ ఫైనైట్ వెర్బ్స్. ఇక్కడ జరండ్ కూడా రాయకూడదు ఉద్దేశం ప్రకారం. ఏంటంటే జరండ్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రజెంట్ పార్ట్స్ ఆఫ్ వెర్బ్ విచ్ ఈస్ రిటన్ ఇన్ ద కాలమ్, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ నౌన్లో మాత్రం రాయాలి. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు డిఫరెన్షియేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ బేర్ ఇన్ఫినిటివ్స్, టు ఇన్ఫినిటివ్స్ చూద్దాం. ఓకే, నౌ I am here with explaining the bare infinitive. Infinitives are classified into two classes. I have already taught you participles, present participle, past participle and perfect participle. I give you light idea regarding gerund. Now I am going to give you full-fledged idea regarding the bare infinitive and to infinitive. Infinitive means the base form of the verb. Only base form of the verb. There are some verbs which are used as the main verbs. There you should not go for to infinitive. There you have to go for only bare verbs. Let us study some examples. Here, I bade him go. Bade him go. Here, if you use bade as a main verb, you have to use only V1. This should not be, two should not be kept before V1. Here, let him sit there. Here, let is the verb which is used here. As long as it is used, it is imperative sentence. It is used, you have to use only sit but not to sit. Next one, I made him wait. Here, as long as you use make or made or making, we have to use wait. I made him wait. Yes, I will make him wait. I am making him wait. Whatever it is like this. Next, I heard him cry. I am hearing him cry. Like this, whenever the verbs bade, let, made, heard, need, see, or dare are found, there we have to use only bare verb but not to infinitive. అది మీకు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అంటే ఎగ్జామినేషన్స్లో కూడా మనకి కామన్ ఎర్రర్స్ అడిగే అవకాశం ఉంది. చూడండి, ఐ బేడ్ హిమ్ గో, లెట్ హిమ్ సిట్ డే, ఐ మేడ్ హిమ్ వెయిట్, ఐ హెర్డ్ హిమ్ క్రై. ఓన్లీ క్రై ఉండాలి కదా. యూ నీడ్ నాట్ గో దేర్, నీడ్ నాట్.
ఎస్ ఐ సా హిమ్ డూ ద వర్క్. నేను పని చేయడం నేను చూశానండి. యూ డేర్ నాట్ డూ ఇట్. నువ్వు ఆ పని చేయకుండా ఉండవలసింది. యూ డేర్ నాట్ డూ ఇట్. డేర్ నాట్ ఆల్సో, డేర్ షుడ్ ఆల్సో బి యూజ్డ్. దెన్ యూ షుడ్ నాట్ గో ఫర్ టు ఇన్ఫినిటివ్. తర్వాత ఇంకో అంటే యూ హ్యాడ్ బెటర్, ఎప్పుడున్నప్పుడు కూడా యూ హ్యాడ్ బెటర్ గో దేర్, యూ హ్యాడ్ బెటర్ మీట్ హిమ్, యూ హ్యాడ్ బెటర్ కన్సల్ట్ ఏ డాక్టర్. లైక్ దట్ దేర్ ఆర్ సమ్ సజెషన్స్. ఇన్ దోస్ కేసెస్ ఆల్సో యూ హ్యావ్ టు యూజ్ V1. ఇదండి వేరే యూసేజ్. తర్వాత టు ఇన్ఫినిటివ్ అంటే ఏంటంటే ద పర్పస్ ఆఫ్ ఎనీ యాక్షన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై టు ఇన్ఫినిటివ్. నువ్వు పని చేస్తున్నావు, దాని ఉద్దేశం ఏంటి? యు ఆర్ స్టడీయింగ్ వెల్. ఎందుకు? టు గెట్ గుడ్ మార్క్స్. యు ఆర్ గోయింగ్ టు మార్కెట్. ఎందుకు? టు బై బుక్స్. నేను హైదరాబాద్ బుక్స్ కొనడానికి వెళ్ళా. ఐ వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే ఫర్ వాట్? టు బై బుక్స్. ఇక్కడ టెన్స్కి కానీ ఇంపార్టెన్స్ ఉండదు, ఎందుకంటే సబ్జెక్ట్ ఉండదు, పర్సన్ ఉండదు, అట్ ది సేమ్ టైం నంబర్ ఇక్కడ సింగులర్ ప్లూరల్ ఏముండదు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇక్కడ ఏం చేస్తారంటే టు మీట్ అండర్లైన్ చేసుకోండి. ఐ ఆమ్ హియర్. ఎందుకున్నా? టు మీట్. యూ టోల్డ్ మీ దిస్ ఫేక్ స్టోరీ. ఎందుకు? టు చీట్. దే ఆర్ గోయింగ్ టు మార్కెట్ ఫర్ వాట్? టు బై అజరబుల్స్. Vaccine for corona is being given to the people. ఎందుకు? టు కంట్రోల్ ఇట్. అంటే ద పర్పస్ ఆఫ్ ఎనీ యాక్షన్, ద పర్పస్ ఆఫ్ ఎనీ స్టేట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై టు ఇన్ఫినిటివ్. ఇది ఇక జరగడం గురించి ఆల్రెడీ యూ కెన్ నో ఇట్ ద నౌన్ కాలంలో 6th వీడియోలో మీకు దొరుకుతుంది. యూ మైట్ హావ్ అండర్స్టూడ్ ది కాన్సెప్ట్. చాలా జాగ్రత్తగానండి. దిస్ ఈజ్ మోర్ యూస్ఫుల్. అంటే ఓన్లీ డీప్గా చదవకుండా అలా ఫ్యాన్సీగా సరదాగా అలా చదువుకుంటే ఇట్ ఈస్ ఫర్దర్ స్ట్రెంథెన్డ్. ఇట్ ఈస్ ఫర్దర్ ఇంకా డీప్కి వెళ్ళాలంటే కొద్దిగా చదువుతూ ఉన్నట్లయితే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. ఐ థింక్ యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.